హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ అలాగే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపించబోతున్నానండి, బగారా రైస్. మరి మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో అర్థం కాలేనప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఈ బగారా రైస్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. మరి దాని ప్రాసెస్ ఏంటో, ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. బగారా రైస్ కోసం ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో మనం నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసినా కానీ బగారా రైస్ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ రైస్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ వరకు వాటర్లో సాక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం బగారా రైస్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు అనేవి యాడ్ చేయాలి. ఈ హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అనేది యాడ్ చేయండి. ఈ బిర్యానీ మసాలా ఫుల్ వివరాలు అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి తప్పకుండా ఏమేమి వేయాలో అన్నది. అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, 3-4 వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. వాటిలన్నిటిని కొద్దిసేపు మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు వరకు సన్నగా తరిగినటువంటి పుదీనా కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఈ ఆయిల్లో అలాగే నేతిలో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కంప్లీట్గా వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకుని వేసేసుకోండి. ఈ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఈ రైస్ని కొద్దిసేపు ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం రైస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి బగారా రైస్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత పొడి పొడిలాడుతూ మంచి రుచిగా రెడీ అవుతుంది. ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ రైస్ 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టాను కాబట్టి మీరు రైస్ నానబెట్టకుండా ప్రిపేర్ చేస్తూ ఉంటే కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే ఎంతో రుచిగా గుమగుమలాడే విధంగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్ అనేది మనకి వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ దేనిలోకైనా మంచి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను. మన కమ్మని పెరుగులో కొంచెం ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా రుచిగా అయితే రైతా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మగా చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా ఫుల్గా లాగించవచ్చు, అంత బాగుంటుంది. మరి ఈ బగారా రైస్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.